నమస్కారం. ప్రతిరోజు సరికొత్త క్రాఫ్ట్లను పరిచయం చేస్తున్న చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి చూడండి చేయండి కార్యక్రమంలో మనతో ఉన్నారు పద్మ గారు. మరి పద్మ గారు ఈరోజు మనకు ఏ క్రాఫ్ట్ ని పరిచయం చేయబోతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. నమస్కారం పద్మ గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఓకే, ఎక్కడి నుంచి వచ్చారు? నాచారం నుండి వచ్చాను. ఓకే, మరి ఈరోజు మా సకులకి చూడండి చేయండి కార్యక్రమంలో ఏం పరిచయం చేయబోతున్నారు? వేస్ట్ ప్లాస్టిక్ బాటిల్ తో పెన్ స్టాండ్ చూపిస్తానండి. ఓకే, పెన్ స్టాండ్ కావాల్సినవి ఏంటో చెప్తారా? పేపర్ పల్ప్, ప్లాస్టిక్ బాటిల్, గమ్, ఎక్రిలిక్ కలర్స్, బ్రష్, వాటర్. ఓకే పద్మ గారు, మరి కావాల్సిన వస్తువులు చూసాం కదా, ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ బాటిల్ ఇలా హాఫ్గా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకొని దీనికి పేపర్ పల్ప్. సో ఇదేంటంటే న్యూస్ పేపర్స్ మనకి ఇంట్లో వేస్ట్గా ఉన్నది కొంచెం వాటర్లో సోక్ చేసి, సో ఇది కొంచెం గ్రైండ్ చేసుకోవాలి. ఓకే, నానబెట్టి దాన్ని మిక్సీ చేసిన గ్రైండ్ చేసి, సో వాటర్ తీసేయాలన్నమాట. అది వాటర్ తీసేసి దీంట్లో కొంచెం గమ్ కలపాలి. ఓకే, సో దీన్ని ఏం చేయాలంటే మనం హాఫ్గా కట్ చేసుకున్న బాటిల్కి అతికించేసేయాలి. సో ఇది ఎలాగంటే చెట్టు మొదలు ఉంటుంది కదా, ఆ టెక్స్చర్ రావాలి. సో పెన్సిల్ స్టాండ్ కూడా మనం ఆ స్టైల్లో చేసుకుందాం. ఓకే పద్మ గారు, మీరు ఫ్రీ టైంలో ఏం చేస్తూ ఉంటారు? ఫ్రీ టైంలో ఆయిల్ పెయింటింగ్స్ వేస్తుంటానండి, రిలీఫ్ ఆర్ట్, సో ఇలా క్రాఫ్ట్ వర్క్స్ చేస్తూ ఉంటాను. కొత్త కొత్తవన్నీ ట్రై చేస్తూ ఉంటాను. ఓహో, ఐటమ్స్. ఓకే, అంటే మీ ప్రొఫెషన్ ఇదేనా, లేదు అంటే హాబీసా? అంటే హాబీగా యాక్చువల్గా ఇది నేను చాలా చిన్నప్పటి నుంచి చాలా చేస్తుండేదాన్ని. సో అది ఏంటంటే అది హాబీనే ప్రొఫెషన్గా మారిపోయింది. అంటే ప్రొఫెషన్ అంటే టీచింగ్ క్లాసెస్ తీసుకుంటుంటారా? క్లాసెస్ తీసుకుంటానండి. ఓకే, సో ఇలా మొత్తం పెట్టుకున్న తర్వాత ఆరడానికి ఒక 2 days టైం పడుతుంది. ఆరిపోయింది తీసుకొచ్చానండి, చూపిస్తాను. మొత్తం పెయింట్ వేసుకున్న తర్వాత ఇది ఆరడానికి కొంచెం టైం పడుతుంది. సో ఆరిపోయింది తీసుకొచ్చానండి, అది చూపిస్తాను మీకు. ఇలా మొత్తం పెయింట్ అంతా ఆరిపోయిన తర్వాత ఇలా లుక్ ఇలా వస్తుంది కంప్లీట్ అయిపోయిన తర్వాత. ఓకే, నిజంగానే చెట్టు బెరడు లాగానే కనిపిస్తుందండి. ఆ టెక్స్చర్ అదంతా ఇక్కడ మీరు వేసిన కలర్ కూడా అది దానికి మ్యాచ్ అయ్యే కలర్ కదా. సో ఇది మనము పెన్సిల్ స్టాండ్ గా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, చాలా బాగుందండి. మనకి ఇంట్లో వేస్ట్గా ఉండే బాటిల్స్ అలాగే పేపర్స్ తోటి ఒక చక్కటి పెన్ స్టాండ్ ఎలా తయారు చేసుకోవచ్చో మా సకులకి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. చూసారు కదా సకులు, పద్మ గారు చూపించిన పెన్ స్టాండ్ చాలా బాగుంది కదా, చాలా ఇన్నోవేటివ్గా కూడా ఉంది కదా. మరి మీరు కూడా ఇలాంటి సరికొత్త డిజైన్స్ మాకు పరిచయం చేయాలంటే మీరు చేయవలసిన ఫోన్ నెంబర్ 040223556540కి ఫోన్ చేసి చూడండి చేయండి కార్యక్రమంలో పాల్గొనండి. చూసారు కదా సకులు, ఇదండి ఈనాటి చూడండి చేయండి కార్యక్రమం. మరో ఎపిసోడ్లో సరికొత్త డిజైన్స్తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు, నమస్కారం.